హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య. ఇప్పుడు మనం దుబాయ్లో సాయంత్రం పూట ఏమేమి చేస్తారు, ఇక్కడ ఈవినింగ్ వాక్ ఎలా ఉంటుంది, ఒకసారి ఈవినింగ్ లైఫ్ చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ మూవ్ ఆన్ వీడియో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇవి మన ఊళ్ళలో దాబా హోటల్ ఉంటాయి కదా, మాది దాబా హోటల్ అనమాట. ఈ దాబా హోటల్లో జనాలు కూర్చొని టీ కాఫీ తాగి బిర్యానీ కానీ మమోస్ కానీ సమోసాలు కానీ ఏమైనా తిని అట్లా టైం పాస్ చేస్తూ ఉంటారు. ఇటు పక్కన మళ్ళీ బస్ స్టాండ్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఎర్ర బస్సులే ఉంటాయి చూడొచ్చు. ఇది కూడా ఒక హోటల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇదే బస్ స్టాండ్ అనమాట. చూడండి ఎంత బాగుంది బస్ స్టాండ్, మొత్తం వేసినాయి. ఇక్కడ బస్సులు అన్నీ ఆగున్నాయి చూడండి. ఇది బస్ స్టాండ్. ఇది డెలివరీ బాయ్ అనమాట. మనకు ఏ విధంగా అయితే డెలివరీ ఉంటుంది ఇండియాలో, ఆ విధంగా డెలివరీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక సైకిల్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ జ్యూస్ అంగడి అనమాట. ఇది జ్యూస్ అమ్ముతారు, పకోడాలు, గట్టి పకోడా అన్నీ ఉంటాయి ఇక్కడ. సేమ్ టు సేమ్ మన ఇండియాలో. కానీ ఇక్కడ కూడా ఏటీఎం అనమాట. ఏటీఎం మన ఇండియాలో ఎట్లా ఉంటుందో అట్లే లైన్లో ఉండాలి అందరూ. ఇది ఏటీఎం. ఇది చూసుకున్నట్లయితే మీరు ఈ సంధ్యా సమయంలో క్యారిఫోర్ అనమాట. ఇది ఒక షాపింగ్ మాల్. లోపల అన్ని దొరుకుతాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అక్కడ దొరకని ఏది ఉండదు అనమాట. భారతదేశంలో ఇండియన్ దొరికే దాంట్లో భారతదేశంలో ఏవైతే దొరుకుతాయో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడన్నా మనం పోవాలంటే ఈ క్యాబ్ ఫ్రెండ్స్, దీన్ని బుక్ చేసుకుంటే లోపలికి ఎక్కగానే మీటర్ వేస్తాడు. ఎంత అయితే అంత డబ్బులు కట్టి దిగాల ఫ్రెండ్స్. చూసుకున్న డే నైట్ సేమ్ ప్రైస్ ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే ఫార్మసీ కూడా ఉంది. సేమ్ అంతా మన ఇండియా లాగానే, ఏం తేడా లేదు. మెయిన్ పెట్రోల్ బంక్ చూసుకున్నట్లయితే ఇది ఎమరాత్ పెట్రోల్ బంక్. సేమ్ మన ఇండియా లాగే ఉంటుంది, ఏం తేడా ఏమి ఉండదు. ఇది ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్. చూసుకున్నట్లయితే సేమ్ మన ఇండియా లాగే ఉంటుంది, ఏం తేడా లేదు. ఇక్కడ కూడా పవర్, సూపర్, నార్మల్ అన్ని పెట్రోల్ డీజిల్ దొరుకుతాయి సేమ్ మన ఇండియా లాగానే. ఇంకా ట్రాఫిక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు ఆర్టీసీ బస్ ఎట్లా, ఇది దుబాయ్ బస్ అనమాట. ఎర్ర బస్ లాగా ఉంటుంది, రెడ్ కలర్ చూడొచ్చు మీరు. ఇది అనమాట దుబాయ్ బస్సు, ఆర్టీసీ బస్సు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, రోడ్డు దాటాలంటే ఈ విధంగా సిగ్నల్ ఉన్నప్పుడు ఈ రోడ్డు దాటినామంటే మనకి 8,000 ఫైన్ వేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే పోవాలా. రెడ్ సిగ్నల్ పడినప్పుడు పోయినామంటే 8,000 ఫైన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా రోడ్డు దాటాలన్నమాట. ఇక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడే దాటాలా. ఇది పెద్ద జంక్షన్ ఫ్రెండ్స్, దుబాయ్ జంక్షన్. ఇది మళ్ళీ ఇంకొక అన్న వచ్చిందో మనకు డెలివరీ అన్న. చూడొచ్చు మీరు, స్విగ్గీ జొమాటో లాగా. ఇది మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. లోపలికి వెళ్తే మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం సాయంత్రం అలాగా సంధ్యా సమయంలో వాకింగ్కి వచ్చినాం అనమాట. ఇది ఓపెన్ పార్కు, చాలా మస్తు ఉంటుంది. పార్కులో సాయంత్రం నడకకు అట్లా ఫ్యామిలీస్ వస్తుంటారు, ఇట్లా ఇట్లా అందరూ వస్తుంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పార్క్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. పెద్ద పార్క్ అనమాట. ఇది దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. చుట్టూ తిరిగితే వాకింగ్ సరిపోతుంది అనమాట ఎవరికైనా సరే. చాలా నీట్గా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది. అందరూ వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కూడా చాలా అద్భుతంగా బల్లలు వేసి ఉంటాయి. చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బల్లలు వేసి ఉంటారు. పక్కన ఒకటి బాదం చెట్టు ఉంది. ఆ బాదం చెట్టు నీడలో అటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా బాదం చెట్లు, అదేవిధంగా ఇవి ఖర్జూరం చెట్లు, అదేవిధంగా సీమచింతకాయ చెట్లు, రాగి చెట్లు, చాలా చెట్లు వేసినారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు బాగా ప్రశాంతంగా జనాలు కూర్చొని కాసేపు సేద తీరడానికి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రాగి చెట్టు అనమాట. పెద్ద చెట్టు, బాగుంటుంది. నైట్ టైం చూడండి, కూర్చోడానికి ఎంత బాగా లైట్లు పెట్టారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు గమనించినట్లయితే ఇది ఒక హెరిటేజ్ విలేజ్ అనమాట. అంటే దుబాయ్లో పూర్వము ఇక్కడ వాళ్ళు నివసించే వాళ్ళు అనమాట. ఇప్పుడంటే అధునాతనమైనటువంటి బిల్డింగ్లు కట్టుకొని అక్కడ ఉన్నారు. కానీ చూసుకున్నట్లయితే మీరంతా ఇది ఇంత సున్నము, మట్టి, రాయితో కట్టినటువంటి కట్టడాలు. ఇప్పుడు వీటన్నిటిని షాపులుగా, హోటల్స్గా, వచ్చిన వాళ్ళకి మ్యూజియం లాగా. అంటే పాతకాలం దుబాయ్ వాళ్ళు ఇక్కడ నివసించే వాళ్ళు వీధులు చూడండి ఎట్లుంటాయి. మనకు ఇది చూసినట్లయితే చార్మినార్లో వీధులు గుర్తుకొస్తాయి. ఈ వీధి అనమాట. చూడొచ్చు మీరు ఈ నిర్మాణ శైలి కానీ ఎలా ఉంది ఏంటనేది. ఇదేంటంటే పక్కన ఒక నదిలాగా ఉంటుంది అనమాట. ఇది సముద్రం బ్యాక్ వాటర్. ఇక్కడ కూడా జనాలు వచ్చి కూర్చొని ఇదంతా ఈ నైట్ వ్యూ చూడడానికి ఉంటుంది అనమాట. పక్కన హోటల్స్ ఉంటాయి. నైట్ వ్యూ చూడడానికి ఎంత మంచిగా ఉంటుంది. ఇక్కడ చక్కగా లైట్లు పెట్టినారు. లైట్ల దగ్గర బల్లలు వేసినారు. ఇక్కడ పడవలు పోతూ ఉంటాయి. మనం అన్నీ చూడొచ్చు. బాగా చాలా బాగుంటాయి ఈ పడవలు అన్నీ కూడా. మీరు చూసుకున్నట్లయితే అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. అందరూ కొంతమంది వచ్చి ఫోటోలు కూడా తీసుకొని పోతూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు. ఇక్కడ చూసినట్లయితే మా వాడు వాకింగ్ వెళ్తున్నాడు, శశి అనమాట. ఈ విధంగా అందరూ వాకింగ్కి వచ్చి అంతా చూస్తుంటారు. మీరు ఇక్కడ వచ్చి బాగుంటుంది కాబట్టి వీళ్ళు కొంతమంది టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉంటారు. యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉంటారు. ఫోటో సెషన్ చేసుకునే వాళ్ళు అంతా ఒక కోలాహలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ దుబాయ్ నైట్
లైఫ్ ఈవినింగ్ అయితే కొంచెం వేడి తగ్గుతుంది కాబట్టి జనాలు బయటకు వచ్చి ఈ విధంగా వాకింగ్ చేసుకొని పోతా ఉండొచ్చు. ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు అన్నీ కూడా పాత ఇండ్లు అనమాట. దుబాయ్లో ఆ కాలంలో రాజావారు రాణిగారు వాళ్ళందరూ ఉన్న ఇల్లు ఇవి చూడొచ్చు మీరు. ఇది అనమాట పక్కనే నదీ తీరంలో కట్టుకున్నారు. అప్పుడు నది అంటే జస్ట్ బ్యాక్ వాటర్ అనమాట, ఇది సముద్రం బ్యాక్ వాటర్. ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక వీధి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఆ కాలంలో వాళ్ళు ఏ విధంగా ఇల్లు నిర్మాణ శైలి ఏ విధంగా ఉందో. ఇదంతా ఇల్లు అనమాట. ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, అందుకని చెప్పి పంపించట్లేదు లోపలికి. ఇది కూడా ఒక వీధే. చూడొచ్చు మీరు ఆ నిర్మాణ శైలి అనేది ఏ విధంగా ఉంటుందో అరబులది. ఇంటి దగ్గర ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా డేట్స్ ఖర్జూరం చెట్లు అనేటువంటి ఉంటాయి. ఇది పాత కొంప, ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, అందుకే దీన్ని ఎవరు పోకుండా ఈ విధంగా కట్టారనమాట, టేపు కట్టారు ఇక్కడ చూడొచ్చు. చూసుకున్నట్లయితే వాళ్ళ ఫుడ్ అలవాట్లు ఏముంటాయి అంటే ముఖ్యంగా బిర్యానీ, తర్వాత రొట్టె, తర్వాత మాంసము కూర అనమాట. అది ఈ విధంగా వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పెట్టారనమాట ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పడవ ఉందన్నమాట. ఆ పడవ వచ్చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే జనాలు వచ్చిన వాళ్ళు ఈ విధంగా సేద తీరుతూ ఇక్కడ కూర్చొని దాన్ని చూసుకుంటూ ఆనందంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో పెట్టారనమాట దీన్ని. అక్కడ చూడొచ్చు వెన్నెల ఏ విధంగా ఉందో. ఒక చక్కటి పాటతో చూద్దాము. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. సెలవు కనుగొను కొత్త దీవి నీవు. సెలవు కనుగొను కొత్త దీవి నీవు. శని ఆదివారాలే అన్నది, ఓహో మనుషుల్ని మిషన్లతో వద్దన్నది. మర్రి చెట్టు ఫ్రెండ్స్, చంపే సైన్యము ఆయుధం, పొల్యూషన్ ఏది కనబడలేనిది, ఇది కావాలా ఇస్తావా? ఏయ్ పిల్లిదానా కొలంబస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. సెలవు కనుగొని కొత్త దీవి నీవు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమైందో ఒకసారి చెప్పండి. ఓకే, పక్షులకెన్నడూ పాస్పోర్ట్ లేదు, ఖండాలన్నీ దాటెల్లు, నేడు విరామమైన వస్తు అయినా విశ్రమించలేదు, నేడు ఇవ్వాలే చెప్పలల్లే. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. సెలవు కనుగొను కొత్త దీవి నీవు. సెలవు కనుగొను కొత్త దీవి నీవు. శని ఆదివారాలే అది అన్నది, ఓహో మనుషుల్ని మిషన్లతో వద్దన్నది, చంపే సైన్యము పాలిటిక్స్. పోతా ఉంటే మా పార్టీకి మేము ఈయన పిలుస్తున్నాడు పైకి రాండి అని. మేము రామని చెప్పినాం. ఇప్పుడు రామయ్యా మేము బిజీగా ఉన్నాం, మళ్ళీ వస్తామని చెప్పినాం. సరే బాయ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మంచి బ్రిడ్జ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్, చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి, రన్నింగ్ చేసుకోవడానికి ప్లేస్ చూడండి ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఒక బోట్ వెళ్తుంది ఫ్రెండ్స్, మీకు లైవ్లో చూపిస్తాను. దీంట్లో అటుపక్క నుంచి ఇటుపక్కకు, ఇటుపక్క నుంచి అటుపక్కకు రావచ్చు అనమాట. చక్కని బోట్ అనమాట చూడండి. గవర్నమెంట్ ఇది ఇప్పుడు షార్జా నుంచి వస్తుంది అనమాట దుబాయ్కి. దుబాయ్ టు షార్జా, షార్జా టు దుబాయ్. చూడండి ఇది గవర్నమెంట్ బోట్ అనమాట. ఈ విధంగా వీళ్ళు సముద్రంలో నుంచి వచ్చేటువంటి బ్యాక్ వాటర్ని ఇక్కడ నిలిపి దీంట్లో పెద్ద పెద్ద పడవలు కూడా వెళ్తాయన్నమాట. దాన్ని పర్యాటకులు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, తిరగడానికి దాదాపు ఒక 45 నిమిషాలు పాటు ప్రయాణం చేసే మార్గం ఉందన్నమాట ఇక్కడ నీళ్ళతో రెడీ చేసింది దుబాయ్ గవర్నమెంట్. ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీర సాగర మగనం. అయితే ఇంకొకటి బోట్ వస్తుంది ఫ్రెండ్స్, ఇంకొక బోట్ వస్తుంది. అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక చిన్న బోట్ వస్తుంది అనమాట.
చూడండి ఇదంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులను ఆకర్షించుకోవడంలో భాగంగా దుబాయ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఇవన్నీ. మీకు చెప్పాను కదా, ఆ బోర్డు చూడండి అక్కడికి వెళ్ళిపోయింది అప్పుడే. అదిగో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ డాకింగ్ చేస్తారు అనమాట, అక్కడ ఆగుతుంది. ఇది చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో, స్పీడ్ బోట్ ఇది. ఆకాశ దేశాను దివ్యతారా, ఎన్నెన్నో ఉదయాలు వేచాను నేను నిన్ను చేరా, ఆనాటి స్వప్నం ఓ ప్రియతమా దయగనుమా. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడొచ్చు మీరు సాయంత్రం ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు ఎక్సర్సైజ్, వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్, జాగింగ్ చేసుకునే వాళ్ళు జాగింగ్, ఆ విధంగా టైంపాస్కు ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళు. అల్లంత దూరాన ఆ బ్రిడ్జ్ అనమాట, ఆ బ్రిడ్జ్ కింద పోతాయి స్టీమర్లు, పడవలన్నీ. ప్రతిరోజు ఇక్కడికి మామూలుగా ఈ టైంలో వేరే వచ్చేటి పెద్ద పెద్దవి. ఈరోజు బాగాలేదు, నేను ఆల్రెడీ రాలేదు. ఈరోజు షార్ట్ వీడియోస్లో పెట్టాను, అవి చూడొచ్చు మీరు మన ఛానల్లో. అది ఫ్రెండ్స్, మరి ఈరోజు మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. దుబాయ్ ఈవినింగ్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ లైఫ్ అనేది. బాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మరి మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. మీ అన్నయ్య. జై హింద్.